శుభోదయం సతీష్. జై శ్రీరామ్. డాక్టర్ అంకిత్ షా గారి ప్రిడిక్షన్స్ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు హాట్ టాపిక్ యుక్రెయిన్ వార్, దాని గురించి చెప్పండి. డాక్టర్ అంకిత్ షా గారు 12 ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్ రష్యా వార్ని ప్రిడిక్ట్ చేశారండి. 24 ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసింది. యుక్రెయిన్ వార్కి కారణాలు ఏంటి? మీకు గుర్తుందో లేదో, కరోనా వైరస్ రావడం వల్ల అమెరికాలో చాలా ఫ్రీ డాలర్స్ ప్రింట్ చేశారు. దీనివల్ల అప్పు బాగా పెరిగింది. వడ్డీ కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన డీప్ స్టేట్ ఇంకా ఫ్యూచర్ డాలర్లో బిజినెస్ చేయలేమని గ్రహించి డీడాలరైజేషన్ చేయాల్సిందే అని నిశ్చయించుకుంది. డీడాలరైజేషన్కి యుద్ధానికి సంబంధం ఏంటి? అమెరికన్ అలైస్ అంటే మిత్ర దేశాలను వీక్ చేయకుండా డీడాలరైజేషన్ సాధ్యం కాదు. రష్యన్ ఆయిల్ పావలా ఖరీదు చేసేదాన్ని యూరోప్ దేశాలని రూపాయితో కొనిపించేలా చేసింది, ఆర్థికంగా దెబ్బతీసింది. యుద్ధానికి కావాల్సిన యుద్ధ సామాగ్రి కూడా యూరోప్ నుంచే సమకూర్చింది. దీనివల్ల ఆర్థికంగా, సైనికంగా యూరోప్ దేశాలు బాగా దెబ్బతిన్నాయి. వార్ 3 years కంటిన్యూస్గా ఎందుకు జరిగింది? రష్యా కావాలనుకుంటే 2 వారాల్లో ఆ యుద్ధాన్ని ముగించేయగలదు. పుతిన్ జెలెన్స్కీని ఎక్కడైనా చంపగలడు. డీప్ స్టేట్ పన్నాగంలో వీరిద్దరూ సూత్రధారులు. 3 ఏళ్ళు ఎందుకు సాగిందంటే యూరోప్ని బాగా ఆర్థికంగా, సైనికంగా దెబ్బతీయాలనే. ఈ యుద్ధం వల్ల రష్యాకి లాభం ఏంటి? యుక్రెయిన్లోని 20 నుంచి 25 భూభాగము రష్యాలో కలిసిపోతుంది. మరి జెలెన్స్కీకి ఏం లాభం? జెలెన్స్కీ అన్న ఒక యాక్టర్, అతను కమెడియన్. అతను పర్సనల్గా $1 బిలియన్ దాకా డబ్బులు సంపాదించాడు ఈ యుద్ధ సమయంలోనే. డీప్ స్టేట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? యూరోప్ని ఆర్థికంగా, సైనికంగా దెబ్బతీయగలిగారు. అమెరికన్ కంపెనీస్కి మినరల్ డీల్ చేస్తారు. ఆ కంపెనీస్ కూడా డీప్ స్టేట్ కంట్రోల్లో ఉన్నవే. మీరు చాలాసార్లు డీప్ స్టేట్ అని చెప్తున్నారు కదా, అసలు ఈ డీప్ స్టేట్ ఏంటి? మళ్ళీ కలుసుకున్నప్పుడు డీప్ స్టేట్ గురించి మాట్లాడుకుందాం. అయితే సరే సతీష్, ధన్యవాదాలు. జై శ్రీరామ్.